తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీ తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో నిన్న అత్యధికంగా చాగలమరిలో 40.6 డిగ్రీలు నమోదైంది. 33 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక తెలంగాణలో అత్యధికంగా మహబూబ్ నగర్ లో 38.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఏపీలో ఎండలు వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఇవాళ పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 24 గంటల్లో నంద్యాల జిల్లా చాగలమరిలో 40.6, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 40.2, కడప జిల్లా వేంపల్లిలో 40.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 33 మండలాల్లో వడగాల్పులు వీచాయని అధికారులు చెప్పారు. ఈ నెలంతా ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు, తీవ్ర వడగాలులతో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. వడగాల్పులు ముప్పు పొంచి ఉందని జాగ్రత్తలు అవసరమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.